సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు గత రాత్రి సింగపూర్ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గత ఏడాదిన్నర సింగపూర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పవన్ బీచ్ లో శవమై తేలాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీచ్ లో పవన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ సహాయంతో తోటి మిత్రులను విచారిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి శ్రీనివాసరావు కోదాడలో నూనె వ్యాపారం చేస్తూ ఉండగా పెద్ద కుమారుడు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. 2 నెలల్లో మృతుడు పవన్ అమెరికాకు వెళ్లిపోవాల్సిన సమయంలో ఇలా జరగడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మృతదేహాన్ని త్వరగా ఇంటికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చింది కదా, 7 నెలలు జాబ్ అయిపోతే ఇండియాకు వచ్చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమెరికా పోవడం రావటం కొద్దిగా కష్టం కదా అని మా పెద్ద అబ్బాయి సలహా ఇచ్చాడు. అనగానే రావుగా అండి సంబంధాలని మేము అన్నాం. అట్లా అనుకున్నాం, జరిగిన మనసులో అనుకున్నాం. పొద్దునే తెలిసింది. ఒక్కడే పోయాడంట, రూమ్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పాడంట, మా అబ్బాయికి ఫోన్ చేశాడు, ఇట్లా పవన్ ఫోన్ చేయట్లేదన్నా, రాత్రి వెళ్ళాడు భోజనానికి, బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అంటే మళ్ళీ తెల్లారికి కూడా రాలేదు, అందుకే నేను నీకు ఫోన్ చేశాను అని లండన్లో అబ్బాయి చేశాడు. ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, వాళ్ళ అన్నయ్య చేశాడు. 1 సంవత్సరంన్నర నుంచి సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. నిన్న ఉదయం పోలీసు వాళ్ళకి బాడీ దొరికిందని వాళ్ళ రూమ్మేట్కి ఎంక్వైరీ చేస్తే దొరికిందని చెప్పి తెలియజేశారు. అంతవరకు నాకు వచ్చింది. ఏమైంది అసలు? ఏమైందనేది తెలియదండి. బాడీ అయితే బీచ్లో దొరికిందని పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది.